రంగంలో మరో అరుదైన ఘనత చేరనుంది. తొలిసారిగా దేశంలో ప్రైవేట్ కంపెనీ రూపొందించిన ఆర్బిటల్ క్లాస్ రాకెట్ విక్రమ్-1 త్వరలో నింగిలోకి ఎగరనుంది. అన్ని ప్రణాళిక ప్రకారం జరిగితే విక్రమ్-1 ఈ నెల 12న చిన్న ఉపగ్రహాలను భూమికి సమీప కక్షలోకి చేర్చనుంది. హైదరాబాద్ కు చెందిన స్కైరూట్ ఏరోస్పేస్ మిషన్ ఆగమన్ పేరిట విక్రమ్-1 రాకెట్ ప్రయోగానికి సిద్దమైంది. తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రమైన షార్ నుంచి ఈ ప్రయోగం చేపట్టనుంది. ఈ మేరకు షార్లోని ప్రథమ ప్రయోగ వేదికపై రాకెట్ అనుసంధాన ప్రక్రియను పూర్తి చేసినట్టు స్కైరూట్ తెలిపింది. దేశీయ అంతర్జాతీయ ఉపగ్రహాలను కక్షలోకి తీసుకువెళ్లే లక్ష్యంతో చేపడుతున్న ఈ పాక్షిక వాణిజ్య ప్రయోగానికి ఇంకా కొద్ది రోజులే ఉన్నాయని పేర్కొంది. 2022 నవంబర్లో విక్రమ్-S రాకెట్ ఉపకక్ష ప్రయోగం విజయవంతమైన తర్వాత స్కైరూట్ చేపట్టిన రెండవ మిషన్ ఇది. ఈ ప్రయోగం విజయవంతమైతే భారత ప్రైవేట్ స్పేస్ పరిశ్రమకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు దక్కనుంది. దీంతో కొత్త అవకాశాలు భారత్ తలుపు తడతాయి. మిషన్ ఆగమన్ పేరిట చేపడుతున్న ఈ ప్రయోగ లక్ష్యం విక్రమ్-1లోని అన్ని వ్యవస్థల పనితీరును పరీక్షించడం, అంతరిక్షం నుంచి డేటాను సేకరించడమని స్కైరూట్ సీఈఓ సహ వ్యవస్థాపకుడు పవన్ కుమార్ చందన తెలిపారు. భారత ప్రభుత్వం, ఇన్స్పేస్, ఇస్రో, మా పెట్టుబడిదారులు, వినియోగదారులు 1000 మందికి పైగా అంకిత భావం కలిగిన సిబ్బంది సమిష్టి కృషి వల్లే ఇది సాధ్యమైందని స్కైరూట్ మరో సహ వ్యవస్థాపకుడు నాగ్ భరత్ చెప్పారు.